నమస్తే, నేను మీ హరిత. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అంతా మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. మీరంటున్నారు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయంటున్నారు. అంటే అవును. ఏ టైం అది బ్రహ్మ ముహూర్తం అనేది? యెస్. అంటే ఎలా జరుగుతుంది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవత అండి. ఓకే. సూర్యోదయానికంటే ముందండి. ఓకే. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3:30, 4:00 గనక ఎవరైతే నిద్ర లేస్తారో, ఆ టైంలో ఏదైతే థాట్ రిలీజ్ చేస్తారో అది రియాలిటీకి వస్తదండి. ఎందుకు మీరు అది రియాలిటీకి ఎందుకొస్తదంటే ఆ సమయంలో మీరు చూసినట్టయితే ఫస్ట్ అప్పటిదాకా పడుకొని ఉంటారండి. చాలా రిలాక్సేషన్ ఉంటది. రిలాక్సేషన్ ఎనర్జీ గూడా గెయిన్ అవుద్ది. చూడండి మనకు శక్తి 2 రూపంలో వస్తది మేడం. ఒకటి ఎలా వస్తది? నిద్రలో వస్తది. 2 ధ్యానంలో వస్తది. సో, అప్పటికల్లా ప్రశాంతంగా పడుకొని ఉంటారు గదా! చాలా రిలాక్స్ అయ్యి ఉంటుంది. ఎనర్జీ గెయిన్ అవుతారు. సో, లేచిన వెంటనే హై ఎనర్జీ ఉంటుంది గదా! ఎనర్జీ అంతా ఏ ఆలోచనపై పెడితే ఆ ఆలోచన రియాలిటీకొస్తది. అంటే చూడండి సహజంగా 2 సార్లు పవర్‌ఫుల్ అని జెప్పాను. ఒకటి రాత్రి పడుకునే ఉందో, ఇంకొకటి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ మీ జీవితంలో ఏదైతే కావాలో మీరు కోరుకుంటున్నారో దాన్ని రిపీట్ చేయాలి. నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధిగా వచ్చి నేను ఆర్థిక స్వేచ్ఛను పొంది నా జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. దీన్ని రిపీట్ చేయాలండి. అలా డబ్బును చూడాలి, దర్శించగలగాలి. ఎప్పుడు బ్రహ్మముహూర్తం సమయంలో. సో, ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మనీ కావాలని కోరుకుంటున్నారో, అసలు మనీ రావాలని కోరుకున్న అందరూ ఒకసారి చాట్ బాక్స్‌లో కామెంట్ సెక్షన్ ఇది ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంట్రీ చేస్తారో మనీ ఫ్లో అవుతదని. చూసాను ఒకసారి లాస్ట్ టైమ్ కూడా చూసానండి. మనీ, మనీ ఎంట్రీ చేసుకుంటూ నా క్లాస్‌లోకొచ్చాడు. అతను క్లాస్‌లోకి రావడానికి కూడా మనీ లేకుండా ఉండేది. బట్ ఎప్పుడైతే మనీ, మనీ అని చూస్తూ నా వీడియోస్ అన్నీ చూసారండి. ఆల్‌మోస్ట్ ఒక 100 వీడియోస్ చూసారు. ఆ 100 వీడియో చూసేసరికల్లా అతనికి తెలియనట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ అతనికొచ్చేసింది. అతను ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అయ్యాడండి. ఆ సక్సెస్ అయిన తర్వాత కృతజ్ఞత కోసం నాకు కాల్ చేశాడు. చాలా హ్యాపీగా మీ వీడియోలు వింటేనే నేను ఇంత సక్సెస్ అయ్యానే. ఒకసారి మీ క్లాస్‌కి అటెండ్ అవుతా అని చెప్పి అటెండ్ అయ్యాడండి. అంటే పవర్ ఎలా ఉంటుందంటే క్లాస్‌లో యొక్క పవర్ అమోఘమండి. అనిర్వచనీయం. ఒక అద్భుతం, అమోఘం అని ఎందుకు అంటున్నానంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువున్న వాళ్ళకు మనీ ఫ్లో అవుతదండి. ఆ ఉదయం లేచిన కంటే ఎవరు నిద్ర లేస్తారు చెప్పండి? పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళే లేస్తారండి. బద్ధకం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చూసారా ఆ టైంకి నిద్రలేస్తారండి? బద్ధకం ఉన్న ఏ పర్సను బ్రహ్మముహూర్తంలో లేవడం. ఒకటి. నిరాశ, నిస్పృహ ఉన్నవాళ్ళు పడుకోవాలని ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడికే లేట్ అయిపోద్ది. ఎందుకు లేట్ హ్మ్. అవుద్ది? ఏదేదో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. లేవలేరు. లేస్తాంలే లేద్దాం లేద్దాంలే కాసేపు అనుకుంటారు. తర్వాత అండ్ అని. ఆ! అలారం మోగినా స్నూజ్ చేసుకుంటూ పడుకుంటారు గానీ ఎవరు లేవరు. ఆ టైంలో నిద్ర లేచాడు అంటే అర్థం చేసుకోండి. అతనికి గోల్‌పై ఎంత ఇంట్రెస్ట్ ఉందో. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే లేస్తారండి. ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ రీజన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలంటే, నా జీవితంలో నేను లేసి ఇది సాధించాలి అని ఎవరైతే బలంగా, దృఢంగా అనుకుంటారో వాళ్ళే లేస్తారు. చేద్దాంలే, చూద్దాంలే, చదువుదాంలే, ఏదో సాధిద్దాంలే అనుకున్నారో ఎవ్వరు కూడా ఆ టైంకి నిద్ర లేవరు. ఆ టైంకి నిద్ర లేచారు అంటే హై ఎనర్జీ ఉన్నట్టు. ఆ టైంలో ఎవరైతే ఉంటారో చూడండి దేవతలు తిరుగాడుతూ ఉంటారంటారు ఆ టైంలో. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అండి. బద్ధకస్తులు లేవలేరు. నెగెటివ్ ఆలోచన రమ్మన్న ఆ టైంలో స్నానం కూడా బ్రహ్మ ముహూర్తాన చేయాలంటారు. యెస్. యెస్. హ్మ్. కరెక్ట్. ఆ టైంలో రమ్మన్న నెగెటివ్ ఆలోచన రావండి. హ్మ్. ఎప్పుడు పాజిటివ్ సరౌండింగ్ గూడా ఎలా ఉంటుందో అప్పటికే వాతావరణం చూడండి. అప్పటికల్లా స్మోకు, డస్ట్ అంతా పైకి లేసిందంతా గూడా పడిపోయి రిలాక్స్ అయిపోద్ది. అంటే పర్యావరణం వాతావరణంలో గూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్మ్. లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ టైంలో ఎవరు నిద్ర లేవరు. ఆ సమయంలో మీరు నిద్రలేచి మీ సంకల్పం ఏదైతుందో ఆజ్ఞా చక్రం దగ్గర అది జరిగినట్టుగా మీరు దర్శించుకోగలిగితే మాత్రం అద్భుతాలు సృష్టించొచ్చు. బట్ ఎంతోమంది లేస్తారండి? కొద్దిగా ఓన్లీ ఫ్యూ పర్సన్స్ లేస్తారు అంటే ఆ సమయం. ఏ టైం కల్లా లేవాలి? సూర్యోదయానికంటే ముందుగా 90 మినిట్స్ ముందు లేవచ్చండి. ఓకే. హ్మ్. 6:30కి సూర్యోదయం వేసేది. జనరల్‌గా హాఫ్ అన్ అవర్ 4:30, 4:00 96 మినిట్స్ అంటారు. హ్మ్. సో, బట్ ఒకటే నేను చెప్పేది ఒకటే అండి. బట్ ఒకటే మీరు ఆ టైంలో గనుక మీరు నిద్ర లేచి ధ్యానం చేసినా, సంకల్పాన్ని పేపర్‌పై రాసినా పర్వాలేదండి. లేదా మీ గురించి పాజిటివ్ అఫర్మేషన్ లైక్ ఐ యామ్ రిచ్, ఐ యామ్ మనీ మ్యాగ్నెట్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ ఇలాంటి పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి మనీకి సంబంధించినయి. మీకు మనీ కావాల్సి మనీకి సంబంధించి చూడండి ఒక మొబైల్ ఉంది మేడం. ఛార్జింగ్ చేయలేదు. ఎంతసేపు వస్తది? రానే రాదు. కొద్ది సమయం ఛార్జింగ్ చేసాం. కొద్ది సమయం వస్తుంది. బట్ కొన్ని సార్లు మీరు చూసినట్టయితే ఛార్జింగ్ మొత్తం 100% అయితే రోజంతా ఉంటుందా లేదా? ఉంటుంది. అలాగే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తూ ఉంటే మనం ఫుల్ ఛార్జింగ్ అవుతుంటాం. ఎప్పుడైతే మనం ఫుల్ ఛార్జింగ్ అవుతుంటామో మన యాక్టివిటీస్‌లో అది చూపిస్తుంటుంది. సో, ఏ పనులైతే డిలే అవుతున్నాయో ఆ పనులన్నీ కూడా అంటే చూడండి ఒక వ్యక్తి 2 గంటల ముందు లేసాడని అన్ని పనులు అందరికంటే 2 గంటల ముందున్నట్టే కదా ఆ రోజు. అవును. సో, ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంటాయి వర్క్స్. ఎప్పుడైతే వర్క్స్ ఫాస్ట్‌గా అప్లై అయిపోతాయో హ్యాపీగా ఉంటాడు.
ఎప్పటి పనులు అప్పుడే సో కంప్లీట్ వీలైనంతగా బ్రహ్మముహూర్తాన లేవండి, మీకంతా మంచి జరుగుతుంది, అనుకున్న పనులు జరుగుతాయంటున్నారు. మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీ ఏమేమి అంశాలు మీరు చెప్తారు? యెస్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, బ్రహ్మముహూర్త సమయంలో నేను నిద్రలేచి ఏ సంకల్పం అనుకుంటే అది ఓకే. అది సిద్ధిస్తుందని చెప్తుంటాను. ఒకవేళ స్టూడెంట్ ఉన్నాడు మేడం, కాస్త ధ్యానం చేసి చదువుకున్నాడు మేడం, ప్రశాంతంగా ఉంటుంది కదా! చదువుకున్నదంతా కూడా ఎక్కుతుంది కదా! మనసు ఎంప్టీగా ఉంటుంది కదా! ఆ బిజినెస్ పర్సన్ బిజినెస్ ఐడియాస్ రాయమని చెప్తుంటాను. ఎంప్టీ పేపర్‌లో మీరు రాత్రి పడుకున్నప్పుడు రాసుకోవచ్చు, మార్నింగ్ టైమ్‌లో కూడా రాసుకోవచ్చు. అదే రిలేషన్‌షిప్‌లు బెటర్, కెరియర్ ఏదైనా సరే మీరు బ్రహ్మముహూర్తం లేసి అందుకోసమే బ్రహ్మ అంటే ఏంటంటే సృష్టికర్త. హ్మ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎక్కడో బయట లేరు. మనలోనే ఉన్నారు. మన ఆలోచన చేసేటప్పుడు మనమే బ్రహ్మ. ఆ ఆలోచన గనుక మనం రన్ చేసేటప్పుడు మనమే విష్ణు స్వరూపులం. అది గనుక కంప్లీట్ చేస్తే మనమే శివాత్మ. ఎక్కడో లేదు. అహం బ్రహ్మాస్మి. నువ్వే బ్రహ్మవు, తత్వమసి. అదే అవును గాక. అంటే సింపుల్ చెప్పాలంటే మీలోనే సమస్త దేవతలు ఉన్నారండి. బట్ ఏ దేవతనైతే మీరు ఆరాధిస్తారో ఆ దేవత యొక్క శక్తి మేల్కొంటుంది మీ లోపల. సో బ్రహ్మ ముహూర్తం అంటారు. ఉదయాన్నే అప్పుడే థాట్స్ రిలీజ్ అయ్యేటి. ఆ సమయంలో గనక మీ సంకల్పం గనక చేసి రిలీజ్ చేయని ఆలోచన బయటికి రండి. సక్సెస్ డెఫినెట్ ఒక 41 రోజులు చేయండి. మినిమమ్ 42. ఎందుకంటే ఏదైనా ఒక అలవాటండి మన జీవితంలో భాగం అవ్వాలన్నా, ఏదైనా ఒక నెగెటివ్ అలవాటు మన జీవితం నుంచి వెళ్ళాలన్నా మినిమమ్ ఒక 41 రోజులు, 21 రోజులు ప్రయత్నం చేయండి. చేస్తే ఆ తర్వాత లైఫ్‌లో ఒక భాగం అలవాటు అయిపోతుంది. అలవాటయిపోతుంది. ఆ! లేవడం ఉదయం అలారం కూడా అవసరం లేదండి. ఒక 41 రోజులు చేసి చూడండి. 41 రోజులు కరెక్ట్‌గా 3:30 లేదా 4కి అలారం పెట్టి మళ్ళీ 41 అదే టైం మెలుకువ వచ్చేస్తది. వితౌట్ ఆ! అలారం మీరు నేను ఎప్పుడు అలారం పెట్టుకోను. నా పర్సనల్ అపాయింట్మెంట్, పర్సనల్ కోచింగే 5:00 స్టార్ట్ అవుతాయి. అంటే హ్మ్. నేను ఎప్పుడు లేవాలి? ఎప్పుడు ధ్యానం చేయాలి? ఎప్పుడు నా సాధన నేను చేసుకున్న తర్వాతే కాదండి. అంటే అవును. నేను ఎనర్జీ కానప్పుడు నేను ఎనర్జీ ఎలా ఇవ్వగలుగుతాను? ఫస్ట్ అవును. నేను ఎనర్జీ అయిన తర్వాతే ఏదైనా సరే నేను చేసిన తర్వాతే చెప్తానండి. బ్రహ్మముహూర్తం అనేది నేను ఎప్పుడు లేస్తాను. ఎందుకంటే నా అపాయింట్మెంటే 5:00 స్టార్ట్ అవుతున్నాయి. అపాయింట్మెంట్ గాని, కోచింగ్స్ గాని. సో 6:30కి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోద్ది. అప్పటికన్నా నాకు 2-3 మెంబర్స్ పర్సనల్ అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. సో అవును. నేను చెప్పేది ఒకటే, వారికి చెప్పేది ఒకటే ఏందంటే, మీరు రెగ్యులర్‌గా సాధన చేస్తే మాత్రం రిజల్ట్స్ అమేజింగ్‌గా వస్తాయండి. బట్ లోపల నెగెటివ్ ఎనర్జీ ఉంటే రాదు గదా! హ్మ్. ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తంలో మీరు కొద్దిసేపే సాధన చేసినా కూడా ఎస్పెషల్లీ ఎక్కువ కూడా అవసరం లేదు. 20 మినిట్స్ సరిపోద్దండి. మనీ మెడిటేషన్ కూర్చొని మీకు మనీకి సంబంధించిన పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తే సరిపోద్ది. లేదనుకుంటే మనకు ప్రాక్టీస్ ఎలాగో నేర్పిస్తాం మనం మనీ మెడిటేషన్. అంటే ఒక టీటా స్టేట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ టీటా స్టేట్‌కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి మనీ మెడిటేషన్ నేర్పిస్తుంటాం. ఆ మనీ మెడిటేషన్ చేస్తున్న వల్ల హయ్యర్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అనేది రిసీవింగ్ అయ్యి వారిలో ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో వారి సంకల్పం అనేది సిద్ధిస్తదండి హరిత గారు. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని